రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో విద్యార్థుల అరెస్టును ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం, పిరికిపొంద చర్యగా అభివర్ణించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క విద్యార్థిపైన లాఠీ పడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ సమాజం రేవంత్ మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నదని తేల్చి చెప్పారు. మొత్తం తెలంగాణ సమాజాన్ని నిషేధాజ్ఞలు విధిస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్గా మారిందని మండిపడ్డారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని నిరుద్యోగ వృత్తి పేరిట నయవంచన చేశారన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో విద్యార్థుల అరెస్టును ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం, పిరికిపొంద చర్యగా అభివర్ణించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క విద్యార్థిపైన లాఠీ పడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ సమాజం రేవంత్ మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నదని తేల్చి చెప్పారు. మొత్తం తెలంగాణ సమాజాన్ని నిషేధాజ్ఞలు విధిస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్గా మారిందని మండిపడ్డారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని నిరుద్యోగ వృత్తి పేరిట నయవంచన చేశారన్నారు హరీష్ రావు.